హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్. నేను మీ రమ్య. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దామండి. మనకి నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి ఫస్ట్ 2 స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఫస్ట్ స్టెప్ రైస్ మనం పొడిగా కుక్ చేసుకోవాలి. సెకండ్ది తాలింపు మంచిగా వేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము. దీనికోసం నేను ఒక బౌల్లో 2 కప్పుల రా రైస్ తీసుకున్నానండి. దీన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసి దీంట్లోకి 4 కప్పుల వాటర్ తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే మెజర్ చేస్తారో దాంతో 1:2 రేషియోలో వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి కుక్ చేసుకోండి. మనం తాలింపుకి ఏమేమి కావాలో చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చి వేరుశెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు, కొన్ని జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. వీటితో పాటు 4-5 నిమ్మకాయలు కూడా తీసుకోండి. ఇప్పుడు మనం రైస్ కుక్ అయిందో లేదో చూద్దాము. చూడండి, రైస్ ఇలా ఈవెన్గా పొడి పొడిగా కుక్ అయిపోయిందండి. మనం యూజువల్గా వండుకునే రైస్ కన్నా కానీ ఈ నిమ్మకాయ పులిహోరలోకి రైసు పొడి పొడిగా కుక్ చేసుకోవాలి. మీరు కుక్కర్లో కుక్ చేసుకునేటట్లయితే కొంచెం వాటర్ తగ్గించి పోసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇలా గెంటెతో కానీ లేకపోతే డైరెక్ట్గా ఆ రైస్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి. అన్నము విరగకుండా షిఫ్ట్ చేసుకోవాలి. మనం రైస్ పులిహోర కలుపుకోవడానికి ఈజీగా వెడల్పుగా ఉండే బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ ఆరబెట్టాలండి. ఒక 1/2 అవర్ వరకు లైట్గా లైట్ వేడి ఉండే వరకు ఆరబెట్టుకోండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ తాలింపు వేసుకుందామండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చివేరుశెనగపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చెనపప్పు వేసుకోండి. ఆ తర్వాత మినపగుళ్ళు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఇవన్నీ గెంటెతో కొంచెం తిప్పుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా తుంచివైనా వేసుకోవచ్చు, లేకపోతే చీలికలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపటం అనే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తాలింపు అంతటిని మనం రైస్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ తాలింపు రైస్లోకి షిఫ్ట్ చేసుకొని కలిపేసుకోండి. గెంటతో అయినా కలుపుకోవచ్చు, చేత్తో అయినా మిక్స్ చేయొచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా మిక్స్ చేసుకోండి. లెమన్ రైస్ చేసేటప్పుడు మనం తాలింపు వేసిన తర్వాతే మనం లెమన్ జ్యూస్ కలపాలండి. లెమన్ జ్యూస్ కలిపిన తర్వాత మనం తాలింపు వేయకూడదు. తాలింపులో మనం పసుపు వేసాం కదండి, పసుపు అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి రైస్ అంతా ఈవెన్గా కలర్ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. రైస్ విరగకుండా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ సాల్ట్ తీసుకొని దాంట్లో 4 నిమ్మకాయలు పిండానండి. ఈ లెమన్ జ్యూస్ని డైరెక్ట్గా రైస్లో మిక్స్ చేద్దాము. మీకు కావాలి అంటే సాల్ట్, లెమన్ జ్యూసు విడివిడిగా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కలిపైనా మిక్స్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అండి. సాల్ట్, లెమన్ జ్యూసు రైస్కి అంతా ఈవెన్గా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత మీరు టేస్ట్ చూసుకొని ఇంకా కావాలి అంటే ఇంకో నిమ్మకాయ ఉంది కదా, అది కూడా మిక్స్ చేయొచ్చు. నాకైతే 4 నిమ్మకాయలు సరిపోయినాయి. 2 స్పూన్స్ సాల్ట్ కూడా సరిపోయింది. మీరు టేస్ట్ చూసుకొని మీకు కావాల్సినట్టు పులుపు, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి.
అంతే అండి, చూసారు కదా, ఎమ్మీ ఎమ్మీ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.